ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తుతికే మహిమ కలుగును గాక. ఈ దినము పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సజీవులుగా ఉంచాడంటే, మనల్ని ఇంకా బ్రతికుంచాడంటే అది దేవుని కృప. ఈ దినముని ఎంతోమంది చూడలేకపోయారు, కానీ దేవుడు తన కృప వలన మమ్మల్ని భద్రపరిచి మనలను ఈ దినము సజీవులుగా ఉంచాడు. అందును బట్టి మనం అందరం దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుడు ఎందుకు ఈ దినము నిన్ను నన్ను సజీవుడిగా ఉంచాడంటే, మనము ఆయనను స్తుతించాలని, ఆయనను ఘనపరచాలని. అందుకే దావీదు భక్తుడు 150వ కీర్తన 1వ అధ్యాయంలో ఆ మాట అంటాడు, యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధ ఆలయము నందు దేవుని స్తుతించుడి అని. మనం దేవుని స్తుతించాలి. ఆయన సన్నిధిలోనైనా, మన ఇంట్లో ఉన్నప్పుడైనా, మనం సమాజంలో ఉన్నప్పుడైనా, ఎక్కడన్నా ఆయన పాటలు పాడుతూ, ఆయన కీర్తనలు పాడుతూ, ఆయన వాక్యం చదువుకుంటూ, ఎప్పుడూ ఆయనను స్మరించుకుంటూ దేవుడిని మనం స్తుతించాలి. పక్షులు తెల్లవారుజామునే లెగిచి దేవుని స్తుతిస్తూ ఉంటాయి. ఆ స్తుతిస్తున్న పక్షులలో ఒక చిన్ని పక్షి వాళ్ళ నాన్నను అడుగుతుంది, నాన్న మనం స్తుతిస్తున్నాం, కానీ దేవుని స్వరూపముందు సృష్టింపబడిన నరుడు మానవులు ఎందుకు దేవుని స్తుతించకుండా ఇంకా పడుకునే ఉన్నారని. అప్పుడు వాళ్ళ నాన్న ఒక మాట అంటాడు, ఏటో తెలుసా? ఒరే నాన్న, వాళ్ళ స్తుతిని మర్చిపోయారో లేదో తెలియదేమో, కానీ వాళ్ళ సృష్టికర్తనే మర్చిపోయారా అంట. చూసారా, ఆ చిన్న పక్షి మనల్ని ప్రశ్నిస్తుంది, ఎందుకు మీరు దేవుని స్తుతించట్లేదు అని. సిగ్గు తెచ్చుకోవాలి మనమందరం ఈ దినము దేవుని స్తుతించకపోతే, వేకువజామున లేచి పెందలకననే లేచి ప్రభువు నామమును ఘనపరచకపోతే, ఆయనను స్తుతించకపోతే, ఆయన వాక్యం చదవకపోతే, ప్రార్థన చేయకపోతే ఇంకెందుకు ఈ దినం బ్రతికుండి? ఆయన బ్రతికించాడు నిన్ను నన్ను ఈ దినము దేనికి? ఆయన వాక్యాన్ని చదవడానికి, ఆయనను స్తుతించడానికి ఈ దినం నిన్ను నన్ను బ్రతికించాడు.